హలో కానమొక్కు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు శ్రీశ్రీ కుమార్ విరచిత అంశం వధ్యశీలపై ప్రభుత్వ విద్య అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. వధ్యశీలపై ప్రభుత్వ విద్య, రచన శ్రీశ్రీ కుమార్. ఇక వినండి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ శిక్ష అభిష్టాన్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. దాని పర్యవసానంగా దేశంలోని వైద్య, న్యాయ విద్య మినహా మిగిలిన ఉన్నత విద్యా సంస్థలన్నీ ఆ చట్టం పరిధిలో పనిచేస్తాయి. ఇప్పటికే చరిత్రను వక్రీకరిస్తూ రకరకాల చారిత్రక అంశాలను మార్చుతూ విద్యను కాషాయీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నది కేంద్రం. దీంతో దశాబ్దాల క్రితం ఏర్పడిన రాజ్యాంగ సంస్థలు యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ ఇలాంటి సంస్థలు రద్దవుతాయి. విద్య ప్రైవేటీకరణకు మార్గం సుగమం అవుతుంది. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి ఈ బిల్లు అడ్డుపడుతుంది. ఇదంతా చూస్తే విద్యపై ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా కనిపిస్తున్నది. విషయానికొస్తే అక్కడ భవనాలు ఉన్నాయి, తరగతి గదులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, బోధించడానికి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. లేనిదల్లా ఒక విద్యార్థులు మాత్రమే. అవి ప్రభుత్వ పాఠశాలలు. అలాంటివి ఈ దేశంలో 8,000కు పైగా ఉన్నట్లు స్వయంగా కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ఒకనాడు చదువు అంటే ప్రభుత్వ విద్య, పాఠశాల అంటే సర్కారు బడి, అతి కొద్ది మిషనరీ స్కూళ్ళు మాత్రమే సేవాభావంతో పేద ప్రజలకు విద్యను అందించేవి. నాడు చదువుకునే వారికి ప్రభుత్వ బడులు మాత్రమే తెలుసు. మరి నేడు ఎందుకు ఈ దుస్థితి దాపురించింది? దేశంలో 10,13,000 పాఠశాలలు ప్రభుత్వ రంగంలో నడుస్తున్నాయి. గతంలో అవి ఇంకా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అవి క్రమంగా తగ్గుతూ నేడు ఈ సంఖ్యకు, ఈ స్థితికి చేరుకున్నాయి. దేశంలో 1 కోటి మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కానీ విద్యా ప్రమాణాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దేశవ్యాప్తంగా నేడు 8,000 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా విద్యను అభ్యసించడం లేదు. అంటే జీరో ఎన్రోల్మెంట్. కానీ ఇలాంటి బడుల్లో 20,187 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు యూడైస్ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇది ఎలా సాధ్యం? టీచర్లు లేని బడులు ఊహించుకోగలం, కానీ విద్యార్థులు లేని పాఠశాలలు, వాటిలో ఇన్ని వేల మంది ఉపాధ్యాయులు పనిచేయటం అంతుపట్టని విషయం. ఒకప్పుడు బడులు నెలకొల్పినా వాటిలో టీచర్లు ఉండేవారు కాదు. కానీ నేడు టీచర్లు ఉన్నారు, చదువుకునే విద్యార్థులే కరువయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 3,812 ప్రభుత్వ బడుల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదు కాగా వాటిలో 17,965 మంది ఉపాధ్యాయులు పనిచేయటం హాస్యాస్పదం. దురదృష్టవశాత్ తెలంగాణ రాష్ట్రం 2వ స్థానాన్ని ఆక్రమించింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో 315 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవటం దేన్ని సూచిస్తుంది? అధికారుల అలసత్వమా, ఉపాధ్యాయుల అనాసక్తత, తల్లిదండ్రుల ఆలోచనలో మార్ప అనేది వెంటనే విద్యాశాఖ సమీక్షించాల్సిన విషయం ఇది.
ప్రభుత్వ బడుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా ప్రైవేట్ పాఠశాలల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడిందనేది నిర్వివాదాంశం. దేశంలో 25 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. డ్రాపౌట్ల సంఖ్య అత్యధికంగా మణిపూర్ రాష్ట్రంలో ఉండగా కేరళలో అత్యల్పంగా ఉండటం గమనార్హం. 1,00,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తుండగా వాటిలో 33 లక్షల మంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. రాను రాను నమోదు తక్కువ కావటం బాధాకరం. డ్రాపౌట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 1 కోటి మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నా ప్రమాణాలు మాత్రం పెరగకపోవటం శోచనీయం. బడ్జెట్ కేటాయింపుల్లోనూ ప్రభుత్వాలు పిసినారితనమే ప్రదర్శిస్తున్నాయి. జీడీపీలో కనీసం 3% నిధులు కూడా కేటాయించలేకపోతున్నాయి. ఫలితంగా పథకాలు, ప్రాధాన్యాలు కాగితంపై ఘనంగా కనపడుతున్నా చివరికి చేరుకుంటున్న లక్ష్యం అట్టడుగున దర్శనమిస్తుంది. ఆలోచనలకు, అమలుకు, ఆకాశానికి, అధఃపాతాళానికి ఉన్న తేడా కనిపిస్తుంది. అంటే కేవలం చిత్తశుద్ధి లేకపోవటం అనేది సుస్పష్టం. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. దాని పర్యవసానంగా దేశంలోని వైద్య, న్యాయ విద్య మినహా మిగిలిన ఉన్నత విద్యా సంస్థలు అన్నీ ఆ చట్టం పరిధిలో పనిచేస్తాయి. ఇప్పటికే చరిత్రను వక్రీకరిస్తూ రకరకాల చారిత్రక అంశాలను మార్చుతూ విద్యను కాషాయీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నది కేంద్రం. దీంతో దశాబ్దాల క్రితం ఏర్పడిన రాజ్యాంగ సంస్థలు యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ ఇలాంటి సంస్థలు రద్దవుతాయి. విద్య ప్రైవేటీకరణకు మార్గం సుగమం అవుతుంది. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి ఈ బిల్లు అడ్డుపడుతుంది. ఇదంతా చూస్తే విద్యపై ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా కనిపిస్తున్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు నానాటికి తీసికట్టుగా సాగుతున్నది. 2024-2025 విద్యా సంవత్సరంలో 2245 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. విద్యాశాఖ వారు చెప్పే కుంటి సాకులు ఆశ్చర్యం కలిగిస్తాయి. విద్యార్థులు క్రమంగా గురుకులాల్లోనూ ప్రైవేటు పాఠశాలలకు ఆకర్షితులవుతున్నారనేది వారి వాదన. ప్రైవేటు రంగంలోని పాఠశాలల్లో ప్రతి సంవత్సరము విద్యార్థుల నమోదు పెరుగుతూ ఉన్నది. నిజమే, గురుకులాల్లో గత 2 ఏళ్లుగా అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి. ఒక దశాబ్ద కాలం వైభవంగా నడిచిన గురుకులాలు నేడు కొనారిల్లుతున్నాయి. 600 గురుకులాలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయి యజమానులు వాటికి తాళాలు వేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. రకరకాల కారణాలతో 100కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కలుషిత ఆహారం, పాము కాట్లు, ఎలుకల కాట్లు ఇవన్నీ గురుకుల వ్యవస్థను అప్రతిష్ట పాలు చేశాయి. ఇది కూడా కావాలనే జరుగుతున్న పరిణామాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తున్నది. ఒక్కొక్క క్యాంపస్ నందు 4 లేదా 5 గురుకులాలు వివిధ యాజమాన్యాల కింద నడుస్తాయి. ఒక్కొక్క కాంప్లెక్స్లో 2500 మంది విద్యార్థులు చదువు నేర్చుకుంటారు. ప్రతి క్యాంపస్ కొరకు 200 కోట్లతో భవనాలు నిర్మిస్తున్నారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల కాంప్లెక్స్ నిర్మిస్తారు. అంటే 117 నియోజకవర్గాలకు 200 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయిస్తారు. ఇంతకాలంగా సొంత భవనాల్లో నడుస్తున్న 400 పైగా గురుకుల భవనాలు, క్వార్టర్సు ఏమవుతాయి? 600 గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చితే సరిపోయే దానికి వేల కోట్ల రూపాయల ఖర్చు సబబేనా? దిగజారుతున్న ఆర్థిక స్థితిలో ఇది సాధ్యమేనా
అన్నది విద్యాభిమానుల ప్రశ్న. ఈ బడ్జెట్లో 10వ వంతు ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన వాటికి పునరుజ్జీవనం కలిగించవచ్చు. మరోపక్క దేశంలోనే మూతబడుతున్న పాఠశాలల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. విద్యార్థులు, టీచర్లు లేని పాఠశాలలు 1441 ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 2245 జీరో ఎన్రోల్మెంట్ బడులు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 600 బడుల్లో టీచర్ల పోస్టులు ఉన్నాయి, పిల్లలే లేరు. 3000కు పైగా ప్రాథమికోన్నత పాఠశాలలు కూడా మూతపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా 5000 పాఠశాలలు కనుమరుగు కాబోతున్నాయి. ప్రతి ఏటా 1,00,000కు పైగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోతుండటం గమనార్హం. అన్ని రకాల శిక్షణ, విద్యార్హతలు ఉన్న ఉపాధ్యాయులు పనిచేసే ప్రభుత్వ బడులు క్రమంగా నిర్వీర్యమై విద్యార్థులకు దూరమవుతున్నాయి. విద్యా హక్కు చట్టం నిస్సహాయం కాబోతున్నది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధంగా అందించాల్సిన ఉచిత విద్య ఇక కాగితాలకే పరిమితం కాబోతున్నది. ఏనాడైనా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే వరంగా నడుస్తూ వచ్చాయి. కానీ అవే నేడు వారికి దూరం అవుతున్న నేపథ్యంలో వారికి ప్రైవేటు బడులే తప్ప గత్యంతరం లేదు. ప్రభుత్వ రంగంలోని బడుల్లో నాణ్యత, మౌలిక వసతులు, భవనాలు, టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం, నేటి తరానికి అవసరమైన కంప్యూటర్ సౌకర్యాలు లోపించడంతో తల్లిదండ్రులు వారి పిల్లలు ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు. ఇంకా 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పర్యవేక్షణ అధికారులు లేరు, పదోన్నతులు లేక అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంతసేపు పెద్ద పెద్ద కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నాం, ఇక అద్భుతాలే అన్న ప్రకటనలే కానీ క్షేత్రస్థాయిలో అంతా శూన్యం. పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయులు ఫారాలు నింపటానికి, శిక్షణకు తమ శక్తులు ధారపోస్తున్నారు. ఇవి చాలవన్నట్లు వేలాది మందిని ఇతర పాఠశాలల్లో బోధన పరీక్షించి, పరిశీలించి సలహాలకు, సూచనలకు వినియోగించుకుంటున్నారు. అయినా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరగాలని, అడ్మిషన్లు పెరగాలని కోరుకోవటం అత్యాశ కాదా? 5వ తరగతి విద్యార్థి 2వ తరగతి స్థాయిలో నైపుణ్యాలు సంపాదించటం బాధాకరం. ప్రభుత్వ విద్య నిర్వీర్యమవుతున్నది. ప్రభుత్వమే పరోక్షంగా ప్రైవేటు విద్యకు పట్టం కడుతున్నది, ప్రోత్సహిస్తున్నది. ధనవంతులు, వారి విద్యార్థుల సంగతి ఎలా ఉన్నా సబ్బండ వర్గాలకు ప్రభుత్వ విద్య మరింత దూరమవుతున్నది. కొంతకాలానికి ప్రభుత్వ విద్య మాయమవుతుందన్న ఆందోళన విద్యాభిమానుల్లో ఉంది. ప్రైవేటు విద్యాలయాలను నియంత్రించగల శక్తి సామర్థ్యాలు, సదుద్దేశాలు ప్రభుత్వాలకు లేవు అని ఈ 5-6 దశాబ్దాల్లో నిరూపణ అయింది. కనీసం ప్రభుత్వ పాఠశాలలకైనా కొంత మేరకు ప్రాణప్రతిష్ఠ చేస్తే ప్రజల్లో వాటిపైన విశ్వాసం కలిగి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది అంటున్నారు శ్రీ కుమార్. వధ్యశిలపై ప్రభుత్వ విద్య అని విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.